హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నా మనసులో మాటలో భాగంగా ఒక చిన్న మాట చెప్తానండి. గాలికి ఎదురెళ్ళడం ఎంత ప్రమాదకరమో, అలాగే గాలి మాటలు మోసేవారితో ఫ్రెండ్షిప్ కూడా అంతే ప్రమాదకరం అండి. వీరి జీవితాన్నే కాకుండా పక్కవారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేయటానికి ఎంత మాత్రం ఆలోచించరు. ఎలా అంటే అండి, చెడ్డవారినైనా చెడు గుణాలు ఉన్నవారినైనా మార్చొచ్చేమో కానీ చెడ్డ ఆలోచనలు ఉన్నవారిని మాత్రం మనం మార్చలేమండి. మనం చేయవలసిందల్లా వారికి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండాలి. ఎందుకంటే వీరు చెప్పే గాలి మాటల మూలాన కాపురాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకోసం అదండి ఇవాళ నా మనసులో మాట. నచ్చిందా? చూడండి, మా కన్నయ్య చక్కగా రెడీ అయ్యాడు. రెడీ అవుతున్నాడు. తులసి దళం అంటే ఇష్టం కదండి ఆయనకి. అందుకని తాజాగా తులసి దళాలు ఆయన పాదాల దగ్గర సమర్పించుతున్నాను. నాకు కూడా చాలా ఇష్టం అండి కన్నయ్యని ఇలా రెడీ చేయడం. చక్కగా ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. ఇంకా మన బుల్లి కన్నయ్యని చూస్తారా? ఒక్క నిమిషం. ఇదిగోండి మన బుల్లి కన్నయ్య. ఈయన కూడా 2 పువ్వులు పెట్టేసేద్దాం. ఎలా ఉన్నాడు మా బుల్లి కన్నయ్య? నచ్చాడా మీకు కూడా? ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుందండి, అంత బాగుంటాడు కన్నయ్య.